Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. Satsanga ante I just want to say one thing. Resonance. Okay. Basically, it's a resonance because when two people talk about something, it becomes the aura of it becomes bigger. If 5 people are discussing, for example, we are discussing Ramoism here. అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు ఎలాగైతే ఒక ఆరా ఏర్పడుతుందో టు సంథింగ్ దట్ ఇస్ టోటలీ స్టాటిక్. బట్ నా పాయింట్ ఏంటంటే ఓకే ఆయన సత్సంగం ఎవరైతే నడుపుతారో ఆయన ఇంటలెక్చువలా గురువా బాబా ఆయన ఆవిడ వాళ్ళు దేని కిందకు వస్తారు? వాళ్ళు మోర్ ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్ హూ హ్యావ్ సరెండర్డ్, హూ హ్యావ్ డిజాల్వ్డ్ దేర్ ఈగోస్ టు అ పాయింట్ వేర్ దే కెన్ లెట్ గో అండ్ సీ ద ఫైనల్ డిఫరెన్స్. ఓకే ఫైన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర కానీ అంటే ఓన్లీ కనెక్షన్ ఏం పెడుతున్నానంటే బాబాలకి వాళ్ళకి ఎనీ పర్సన్ హూ సేయింగ్ దట్ ఈస్ అబౌవ్ అండ్ టాకింగ్ థింగ్స్ విచ్ రియల్లీ డోంట్ మీన్ ఎనీథింగ్, అట్లీస్ట్ నాట్ టు ద ఎఫెక్ట్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, డిసైపుల్స్ మాత్రం అర్థమవుతుందని నాకు ఐఎమ్ వెరీ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఉదాహరణకి ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఈ సత్సంగంకి వెళ్తారు. లాట్ ఆఫ్ విమెన్ గో టు దట్ పర్టికులర్ మ్యాన్, యూనో. లైక్ నాకు ఒకళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఇప్పుడు వీళ్ళు కిచెన్లో ఉన్నారు, ఏదో రకరకాల ఇంట్లో ఏమో మొగుడితో దెబ్బలాట ఉంటుంది, ఆ పిల్లలు ఏదో ఉంటుంది, రోజు రొటీన్ అదే జరుగుతూ ఉంటుంది. సో ఫర్ దెమ్ టు గో హియర్ అండ్ అక్కడ కూర్చుని ఆయన మాటలు ఏంటంటే అమ్మా కాదమ్మా అలాగా అని మాట్లాడితే ఒక సూతింగ్ ఒక గజల్ సాంగ్ ఏదో విన్నట్టు ఒక ఎఫెక్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద నియరెస్ట్ దే క్యాన్ గెట్ అవే ఫ్రమ్ దేర్ బోరింగ్ హండ్రమ్ అండ్ ట్రబుల్ రిడన్ లైఫ్. అప్పుడు వెళ్ళి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయండి ఏంటంటే, లేదమ్మా కష్టాలన్నీ నీ మనసులో ఉంటాయి, బయట ఉండవు, అలాంటి ఏదో ఈ సూడో ఫిలాసఫీలు చెప్తారు. సో ఎంత మంచివారు, ఎంత తెలివైన అని ఆయన ఉంటే ఒక తెరిపి వచ్చేస్తుంది అని వీళ్ళు అనుకుని వచ్చేస్తారు. దెన్ అగైన్ అండ్ ఇట్స్ లైక్ ఎ ఫిక్స్, ఇట్స్ లైక్ ఎ డ్రగ్, దే వాంట్ అ డ్రగ్ అగైన్ బికాస్ డైరెక్ట్ కంపారిజన్ మీ ఇంట్లో ఉన్న బోరింగ్ ట్రామాటిక్ లైఫ్ నుంచి ఒక రిలీఫ్ లాగా వస్తుంది. ప్రాబ్లం ఉందని నేను అంటలేదు, కానీ instead of that if they put their mind to progressive and scientific they'll be far off. This is giving drug ఏమేస్తుంది మీకు హై ఇస్తుంది, but drug cannot make you better than what you are. So you have to strive for becoming better and not to become repressed. మీరు 24 గంటల థింకింగ్ ప్రొడక్టివిటీలో పెడతారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా మీకు ఇష్టమైన పద్ధతిలో. యా సేమ్ థింగ్ వాళ్ళు చేసేది అదే. నేను ఎంజాయ్ చేసేది ఆల్ ద టైమ్ ట్రైంగ్ టు గెట్ మై బ్రెయిన్ అప్ దెన్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ. సో ఎంజాయ్ ఏది చేసినా కూడా ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఏ ప్రోగ్రెసివ్, ఇట్ కెనాట్ బి రిగ్రెసివ్, ఇట్ కెనాట్ బి స్టాటిక్. సో బాబాస్ దగ్గర ఇట్ ఈస్ స్టాటిక్. అది మీరు కంక్లూడ్ చేస్తారు. యు ఆర్ నాట్ గివింగ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దట్. నో, బికాజ్ ఐ నో దట్ మీరు ఇంతవరకు స్టాటిక్ గా ఉన్నారు, ఇప్పటి నుంచి మీరు వెళ్ళండి మీకు నచ్చితే, బట్ డైనమిక్ గా ఉండండి అని చెప్పట్లేదు మీరు. స్టాటిక్ అని డిసైడ్ చేస్తారు. స్టాటిక్ నాకు తెలుసు, స్టాటిక్ కూడా వెళ్తారు అక్కడికి. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, టాప్ పీపుల్, ఇంటెలెక్చువల్ సైంటిస్టులు వాళ్ళు కూడా వెళ్తుంటారు. స్వామీజీ ఎడ్యుకేషన్కి డిగ్రీలు ఉండటానికి సైంటిస్ట్ అని పిలవబడటానికి నేను చెప్పిన దానికి ఏమీ అసలు కనెక్షన్ లేదు. అండ్ మోస్ట్ టెరిఫిక్ డిగ్రీ నాసాలో రాకెట్లు పంపించేవాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతారు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. స్విచ్ చేస్తే రేట్ వెలుగుతుంది. అండ్ అలా అంటే బూడిద ఎందుకు వస్తుంది, బూడిద వచ్చినప్పుడు హాస్పిటల్ ఎందుకు రాదు చేతిలో నుంచి, ఈ క్వశ్చన్స్ అడగాల. ఎనీబడి ఈస్ క్లెయిమింగ్ టు సంథింగ్ విచ్ ఇస్ వాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఇన్ని వందల సంవత్సరాల నుంచి అట్లీస్ట్ నాకు బాబాలు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్ మన పుట్టపర్తి అండ్ ద మోస్ట్ ఫేమస్ బాబా అలా వచ్చి ఇది చేసేస్తాం అది చేసేస్తాం, ఓకే లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్, నోబడీ సేయింగ్ నో టు దట్. హాస్పిటల్ కట్టించారు, ఓకే. కానీ ఫైనల్గా మీరు దేవుడు అవతారమే అని మీరు చెప్పినప్పుడు మొత్తం ఇండియా అంతా మొత్తం అన్ని మొత్తం డిసైపుల్స్ అందరూ అయిపోవాలి కదా. ఏదో అది ఎందుకు అక్కడ కకృతి ఎందుకు? ఓకే, ఇదే కాంటెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఇప్పుడు మెగాస్టార్కి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఒక చిన్న స్టార్కి కొంత తక్కువ ఉంటుంది. కరెక్ట్. ఆశ్రమాలు చూస్తే, ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కొంతమందికి బాగా ఉంటుంది ఫాలోయింగ్, కొంతమందికి తక్కువ ఉంటుంది. సేమ్ థింగ్ దేవుళ్ళు కూడా. సో వాట్ యూ థింక్ is the key? ఇప్పుడు చిరంజీవి గారికి ఒక కరిష్మా అవ్వచ్చు, ఆయన డాన్స్లో అవ్వచ్చు, ఆయనకున్న స్టార్ ప్రెజెన్స్, ఆయన చేసిన సినిమాలు ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయనకు ఆ ఫాలోయింగ్ వస్తుంది. ఇంకోళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఇంకోళ్ళకి చాలా తక్కువ ఉండొచ్చు. సేమ్ థింగ్ ఈ పర్టికులర్ బాబా ఆ టైమింగు, అతను మాట్లాడే విధానం, అప్పుడున్న డెస్టినీ, ఏ టైమింగ్లో ఆయన వచ్చారు, ఎక్కడ రీజియను, ఇలాంటి ఐ థింక్ దెల్ బి లాట్స్ ఆఫ్ దోస్ థింగ్స్. మార్కెటబిలిటీ అనేది ఆయన వెనకాల ఉన్న వాళ్ళు చేశారా, ఆయనే ఆలోచించారా? So the same socio-cultural factors influence our decisions. 100%. There is no difference at all. Same appeal. Gods కూడా అంతే. ఈవెన్ దేవుళ్ళు కూడా మీ బాబాలు
ఒక పర్టికులర్ గాడ్ అనుకో, దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు, మొత్తం సృష్టి అతనే చేసినప్పుడు బాలాజీ దేవుడు ఎందుకు ఎక్కువ అంటే మన ఇంట్లో దేవుడు తక్కువ, యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి తక్కువ ఏంటి, ఒక పర్టికులర్ ఒకటి ఏదో అటు వచ్చేసింది అంతే, బాలాజీ చిరంజీవి. దానికి ఒక స్థితిగతులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్లో మన సినిమా తీస్తాను వెళ్ళారు స్టూడెంట్స్తో మాట్లాడారు. బట్ డెఫినెట్లీ ఆల్ సెడ్ అండ్ హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్. అలా బాలాజీ తిరుపతిలో దేర్ ఇస్ అ సర్టన్ కాన్షియస్నెస్. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు నాకు దొరకరు, నేను చచ్చినట్టు వేరే యాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, తక్కువ యాక్టర్ నేను చెప్పేది. దేవుడు అందరికీ దొరుకుతాడు, దేవుడు మీ దేవుడు అనేది తక్కువ ఎక్కువ అని మీరు చేసారు కానీ అర్థం చేయలేదు కదా. నేను ఒక కోటీశ్వరుడు చేయొచ్చు, ఒక పేదోడు చేయొచ్చు, అందరూ ఒక దేవుడిని నమ్ముకోవచ్చు. దేవుడి దగ్గర మీరు కింద దేవుడు కాదు, అక్కడ అదే రూపం, అదే బాలాజీ మీ ఇంట్లో ఉంటే మీకు చులకన, మీ పక్క రోడ్లో ఉంటే చులకన, అక్కడ ఉండి అందరూ వెళ్తారు కాబట్టి ఆ బాబా దగ్గరికి వెళ్ళినట్టు అందరూ వెళ్ళిపోతారు. పుణ్యక్షేత్రం అన్నది వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు ఎలా అయితే మీరు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ పెడతారు, ఎందుకంటే ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి. ఏదో చిన్న చోట మీకు అదే కెమెరాలు ఉండొచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు ఉండొచ్చు, షూటింగ్ చేయకపోవచ్చు. ఉన్నా కూడా పాయింట్ ఏంటి, దేవుడు అనేది మనసులో ఉండాలని అందరూ చెప్తారు. దేవుడు అనేది మీ మనసులో, మీ ఇంట్లో ఎక్కడ మీరు అనుకుంటే, మీ మనసులో అనుకుంటే అదే ఆ పర్టిక్యులర్ రూపం పర్టిక్యులర్ ప్లేస్లో ఉంటేనే ఎక్కువ మీకు చేస్తాడా మీరు వెళ్ళి పూజిస్తే, లేకపోతే అక్కడ ఏదో స్పెషల్ క్వాలిటీ ఉందా ఆ పర్టిక్యులర్ దాంట్లో చేయడానికి, అప్పుడు ఇంక వేరే చోట్ల పూజ చేసేటప్పుడు అందరికి అవ్వదా, వాళ్ళందరూ ఇక్కడ అవితేనే అవుతారా, ఈ క్వశ్చన్స్ అడగరు ఎవరు, అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ వెళ్ళిపోతారు అంతే. మిరకల్స్ అయిన వాళ్ళు చాలామంది, వాళ్ళకేంటి డెల్యూషనరీ డిజార్డర్ అంటారా, లేకపోతే మిరకల్స్ అయి ఉండవా, వాళ్ళ భ్రమ అంటారా? 2 పాయింట్స్ అక్కడ. మిరకల్ ఒక అవ్వలేదు అనుకుందాం అంటే, ఇప్పుడు పిసి సర్కారు సాయిబాబాని ఛాలెంజ్ చేశారు, ఇది ఒక నాకు 15-20 ఏళ్ళ క్రితం. మేము మ్యాజిక్ షోలో నేను చేస్తా, నా చేతిలో తీసుకొస్తాను, అది తీసుకొచ్చి నేను మెజిషియన్, అది ట్రిక్ అని నేను చెప్తున్నా. బాబాలో చెప్పరు. ఎలిమెంటరీ ట్రిక్స్ అంటే ఒక మామూలు చిన్న సైజు అంటే పిసి సర్కార్ ద బిగ్గెస్ట్ మెజిషియన్ అనుకుంటే, పిసి సర్కార్లో 10వ వంతు మ్యాజిక్ ట్రిక్లు తెలిసినప్పుడు కూడా సత్సాయిబాబా చేసిన అన్నీ చేయగలుగుతాడు. సో అప్పుడు లేదు ఈయన మెజిషియన్ కాదు నిజంగా చేస్తున్నాడు, వాడు మ్యాజిక్ ట్రిక్ చేస్తున్నాడు అన్న ఆర్గ్యుమెంట్ మీరు తీసుకొస్తే, సో మీరు గాలిలోంచి సృష్టించే పవర్ మీకుంటే బూడిద ఎందుకు సృష్టించడం, హాస్పిటల్ సృష్టించండి, డబ్బులు సృష్టించండి, రిజర్వ్ బ్యాంక్ బంగారం సృష్టించండి, దాని అట్లీస్ట్ ఉపయోగపడుతుంది. బూడిద ఎందుకు? కనికట్లు గారు చెప్పేది నేను అనేది, వాళ్ళ ప్రెసెన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేయడం, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాలేక వాళ్ళు కోలుకోవడం లాంటివి కూడా జరిగిన సందర్భాలు. అదే చెప్పాను కదా, మా అంకుల్ ఆ వైఫ్ చచ్చిపోయారు క్యాన్సర్తో, ఆ బూడిద తీసుకొచ్చి పెట్టేది చచ్చిపోయారు. మంచి జరిగినప్పుడేమో అక్కడ ఇస్తారు, చెడు జరిగినప్పుడేమో దాన్ని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే భయం. మీరు ఎప్పుడైనా డీపర్గా వెళ్ళి క్వశ్చన్ చేశారా, వాట్ కుడ్ బి బియాండ్ అని? ఆన్ వాట్? అబౌట్ లైఫ్ అండ్ యు నో హౌ యు do that all the time. That's the only thing I do. What is the secret of our existence? The biggest mystery for me, which I don't think I know the answer, nobody could answer me. Our existence is just a being. ఆలోచనలో భావాలు ఉన్నాయి. అవి కంటిన్యూస్గా క్వశ్చన్ చేస్తా, రీథింక్ చేస్తా, అనలైజ్ చేస్తున్నప్పుడు ఆ అడ్వాన్స్మెంట్లోంచి మన ఇల్యూజన్లోనూ రియాలిటీలోనూ వి ఫీల్ ప్రోగ్రెసివ్. సో ఆ ఫీలింగ్ అనేది ఎందుకు అది ఇట్ ఈస్ వాట్ యూ కాల్ ఒక ఎన్లైటన్మెంట్, లేకపోతే ఎంతూజియాజము, లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ వాట్ యూ కాల్ యుఫోరియా మనకు వచ్చింది బికాస్ ఆఫ్ దట్. ఇది సేమ్ డెఫినేషన్లో వీళ్ళు చెప్పచ్చు. You can even define a guy who goes to Baba, but that cannot be on the same plane because I know what I am talking about. It is coming from a deep thought. I can answer every question, or I would like to ask you a question which I don't know the answer to somebody who can answer me. That is what is making the world go far. ఇక్కడ వాడు చెప్పింది వినరు, వీళ్ళు క్వశ్చన్ అడగరు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు అర్థం కూడా అవ్వదు. So that is what I am dealing with static. There are some gurus who are pushing the maximum productivity in you. Yeah. Like మీరు what? అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్టివిటీ ప్రోగ్రెస్ కనిపించాలి ఒక మనిషి మీద, ఒక సమాజం మీద అని చెప్పి, దాన్ని ఎలా మెషర్ చేస్తారు? రూల్స్ అన్ని బ్రేక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే అది ప్రోగ్రెసివ్నెస్సా, లేకపోతే మన జీవితంలో మనం 3 కోట్ల నుంచి 10 కోట్లకి ఎదుగుతా అది ప్రోగ్రెసివ్నెస్సా, లేదు నాకు డబ్బులు తగ్గినా ఎక్కువ అయినా కూడా విత్ ఇన్ మై సెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ లిబరేటెడ్ నౌ, అది ప్రోగ్రెసివ్నెస్ మీ దృష్టిలో? ఇక్కడ మనం ఏంటి, మన పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాం అనే దాంట్లో ఒక పర్టికులర్ టైం దేన్ని కేటాయిస్తున్నాం, బాబా దగ్గరికి వెళ్తున్నాం, వీక్లీయో డైలీయో వడవర్ వాళ్ళ దాన్ని బట్టి
ఆ పర్టికులర్ టైం ఎనర్జీ మీరు కేటాయించిన దాంట్లో మీకు డైరెక్ట్గా ఏం కాంట్రిబ్యూషన్ వచ్చింది అని మీరు క్లియర్ కట్గా చెప్పలేకపోతే దట్ ఈస్ వాట్ ఈజ్ స్టాటిక్ ఫర్ మీ. ఇట్ ఈస్ యువర్ అన్ పాజ్ బటన్ ఎట్ ద టైమ్, విచ్ ఈస్ నాట్ ద కేస్ విత్ మేబీ అ గురు. ఇప్పుడు రజనీ షో ఇది ఒక ఫలానా స్టేట్మెంట్ ఇచ్చారు, అదర్ స్టేట్మెంట్ ఈజ్ మేకింగ్ మీ థింక్, బికాజ్ అది నేను వేరేగా ఆలోచిస్తున్నాను అంతవరకు. ఐ మైట్ అపోజ్ ఇట్, ఐ మైట్ బిలీవ్ ఇట్, ఐ మైట్ యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. And that has a direct effect. Ayn Rand theory direct effect ఉంటుంది. Any kind of a thought process should have a direct cumulative effect on society. అది నాకు ఇలాంటి దాంట్లో రాదు. ఐన్ ర్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆవిడని చదివి ఎంతమంది బాగుపడిపోయారు ఒక్క వర్మ గారు? Countries, there are countries, not me. The entire US economy, everything in terms of the free world capitalist aspect is based on. How do you know she was the one who influenced? It's not, but see, she is not one. థామస్ జెఫర్సన్ నుంచి ఎవాల్వ్ అవుతా వచ్చి ఐన్ ర్యాండ్ దగ్గర ఆగింది. దట్స్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్. అది కేపిటలిస్ట్ సిస్టమ్. దెర్ ఆర్ సో మెనీ థింకర్స్ బిఫోర్ హర్. అక్కడ థాట్, ఐన్ ర్యాండ్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఇట్స్ ఎ థాట్. అమెరికా ఇస్ ఎ సిస్టమ్, ఇస్ నాట్ అమెరికన్స్. సో ఆ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఐన్ ర్యాండ్ ఎక్కడి నుంచి నేర్చుకుంది. షీ కుడ్ హ్యావ్ learned one, picked up one thought from this philosopher, one from some political thinker or whatever. దాన్ని అడ్వాన్స్ చేస్తుంది. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎ థాట్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, not about one person. Literal meaning is one who brings in light and dispels correct. darkness. Perfect. Is Guru. Perfect. Actually. Yeah. So in that sense she is. Yes. Allah, there are greater thinkers. There are many other great thinkers and people are going to them. Then I want to know the thought, because I am hungry for knowledge. Nietzsche ఏమన్నాడంటే, are that ever dark and nightly, how I would suck at the breasts of light అన్నాడు. అంటే నేను ఒక చీకట్లో ఇగ్నోరెంట్ మనిషి అయితే ఐఎమ్ గోయింగ్ టు సక్, అంటే ఒక చైల్డ్ మిల్క్ కోసం బ్రెస్ట్ సక్ చేసినట్టు చేస్తాను నాలెడ్జ్ అన్నాడు.